మహాభారత యుద్ధంలో కౌరవ పక్షాన నిలిచిన ఇద్దరు మహావీరులు గురు ద్రోణాచార్యుడు మరియు కర్ణుడు. ఒకరు అస్త్రశస్త్ర విద్యలకే గురువు, మరొకరు పుట్టుకతోనే వీరుడు, అర్జునుడికి అసలైన పోటీదారుడు. వీరిద్దరూ ఒకరితో ఒకరు యుద్ధం చెయ్యాల్సి వస్తే విజయం ఎవరిని వరిస్తుంది? వీరిలో అసలైన మహారథుడు ఎవరు? ఈరోజు విశ్లేషిద్దాం. ముందుగా గురు ద్రోణాచార్యుల గురించి మాట్లాడుకుందాం. ఆయన కేవలం ఒక వీరుడు మాత్రమే కాదు, పాండవ కౌరవులకు యుద్ధ విద్యలు నేర్పిన మహాగురవు. అస్త్రజ్ఞానం. ద్రోణుడి వద్ద లేని అస్త్రం లేదు. ఆయన అగ్నివేశుడి వద్ద ధనుర్విద్యను, పరశురాముడి వద్ద దివ్యాస్త్రాలను పొందారు. బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరోనామక అస్త్రం వంటి అత్యంత విధ్వంసకర అస్త్రాలు ఆయనకు తెలుసు. యుద్ధనీతి. కురుక్షేత్రంలో ఆయన సేనాపతిగా ఉన్నప్పుడు ఆయనను ఎదుర్కోవడం ధర్మరాజు వంటివారికే కష్టమైంది. ఆయన చేతిలో ఆయుధమున్నంతవరకు ఆయన్ని ఓడించడం దేవతలకు కూడా అసాధ్యం. వ్యూహకర్త. పద్మవ్యూహం, చక్రవ్యూహం వంటి క్లిష్టమైన వ్యూహాలను రచించడంలో ఆయనను మించినవారు లేరు. ఇక అంగరాజు కర్ణుడి విషయానికి వస్తే ఆయన పరాక్రమం అపారం. విజయధనస్సు. కర్ణుడి వద్ద పరశురాముడి ఇచ్చిన విజయ అనే మహాధనుస్సు ఉంది. దీనిని ధరించిన కర్ణుడిని ఓడించడం ఎవరికీ సాధ్యం కాదు. సహజ కవచకుండలాలు. పుట్టుకతోనే వచ్చిన కవచకుండలాలు కర్ణుడిని మృత్యువు నుంచి కాపాడేవి. అవి ఉన్నంతవరకు కర్ణుడిని చంపడం అసాధ్యం. వాసవి శక్తి. ఇంద్రుడు ఇచ్చిన ఈ అస్త్రం ఎంతటివారినైనా ఒక్క దెబ్బతో సంహరించగలదు. యుద్ధంలో అర్జునుడి కోసం ఆయన దీనిని దాచి ఉంచారు. నైపుణ్యం. కర్ణుడు తన విద్యను స్వయం కృషితో పరశురాముడి వద్ద నేర్చుకున్నాడు. ఆయన బాణప్రయోగ వేగం అర్జునుడికి సమానంగా ఉండేది. వీరిద్దరి మధ్య యుద్ధం జరిగితే అది కేవలం బాణాల యుద్ధం కాదు, మంత్రాల మరియు తంత్రాల యుద్ధమవుతుంది. అస్త్రబలం. ద్రోణాచార్యుడికి అస్త్రాల శాస్త్రం మొత్తం తెలుసు. ఆయన ఏ అస్త్రాన్నైనా నిష్ఫలం చెయ్యగలరు. కాని కర్ణుడు తన ప్రతిభతో గురువు దగ్గర నేర్చుకొని వింత విద్యలను కూడా ప్రదర్శించగలడు. అనుభవం వసస్ వేగం. ద్రోణుడికి దశాబ్దాల అనుభవం ఉంది. యుద్ధంలో శాంతంగా ఉంటూ ప్రత్యర్థి బలహీనతను పట్టుకోగలడు. కర్ణుడు అత్యంత వేగంగా బాణాలు వేయగలడు. కాని ఆయనకున్న శాపాలు, బాధాకరమైన సమయంలో విద్యను మరచిపోవడం ఆయనకు బలహీనత కావచ్చు. దివ్యాస్త్రాల ప్రయోగం. ఒకవేళ ద్రోణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే కర్ణుడు కూడా దాన్ని ఎదుర్కోగలడు. కాని కర్ణుడి వద్ద ఉన్న వాసవీ శక్తిని ద్రోణుడు అడ్డుకోవడం చాలా కష్టం. ముగింపుగా చెప్పాలంటే శాస్త్రాల ప్రకారం ద్రోణాచార్యుడు ఎక్కువ అస్త్రాలను కలిగి ఉన్నాడు మరియు ఆయన యుద్ధతంత్రంలో అగ్రగామి. కాని ఒక యోధుడిగా కర్ణుడికున్న పట్టుదల మరియు దైవిక అస్త్రాలు, విజయధనుస్సు, వాసవీశక్తి ఆయనను మరింత ప్రమాదకరంగా మారుస్తాయి. మహాభారతంలో ఒకచోట భీష్ముడు ఇలా అంటాడు: ద్రోణుడు మరియు కర్ణుడు ఇద్దరూ సమాన బలవంతులు. వీరి మధ్య యుద్ధం జరిగితే విజేతను నిర్ణయించడం కష్టం. అయితే ద్రోణుడిని ఓడించడానికి పాండవులు అబద్ధాన్ని, అశ్వత్థామ హతః ఆశ్రయించాల్సి వచ్చింది. అలాగే కర్ణుడిని ఓడించడానికి ఆయన శాపాలు మరియు రథం భూమిలో కూరుకుపోవడం వంటి పరిస్థితులు కారణమయ్యాయి. మరి మీ దృష్టిలో ఎవరు గొప్ప వీరుడు? ద్రోణాచార్యుడి అస్త్రజ్ఞానమా లేక కర్ణుడి అసాధారణ ధైర్యమా? కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పౌరాణిక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.